చెప్పాలంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రుణపడి ఉంటాం సార్. నిరుద్యోగంతో అల్లాడిపోతున్న మాకు మరి 150 రోజులైనా డిఎస్ ఇవ్వడం, డిఎస్ ఇచ్చిన తర్వాత పూర్తికేసి కూడా మాకు అడిగి చేసి మళ్ళీ మాకు పోస్టింగ్స్ ఇవ్వడం. నిరుద్యోగులు మేము ఎన్నో రోజులు చూసారు. అంటే గత ప్రభుత్వం కూడా డిఎస్ ఇచ్చారు కానీ ఇది ఇవ్వలేదు. మరి డిఎస్సి చరిత్రలోనే ఇది ఒక గొప్పదారిగా చెప్పొచ్చు. అయితే నిరుద్యోగులకు మరి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి మరి సీఎం గారి చేతుల మీదుగా లోకేష్ సార్ గారికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విషయంలో చెప్పాలి అంటే సార్ మరి లోకేష్ సార్ గారికి మేము మా చేతులు ఎత్తి మొక్కినా కూడా మాకు ఆయన రుణం తీర్చుకోలేము సార్. ఎందుకంటే ఎన్ని కేసులు వచ్చి పడినా కూడా ఎక్కడ కూడా సార్ వెనకడుగు వేయకుండా మరి దుడ్డులో మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అయితే సార్ నిజంగా సార్కి అయితే మేము మా డిఎస్సీ విద్యార్థులు అందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటాం సార్. ఎంతో ప్రచారం చేశారు సార్. పోస్టులు అమ్మేసుకున్నారన్నారు, లేకపోతే లంచాలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఎన్నో అపోహల మధ్య మీకు ఎవరైనా అడగడం కానీ, డబ్బులు అడగడం కానీ, మీరు చూడటం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా? లంచాలు ఇవ్వడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ? ఇప్పటి వరకు అయితే సార్ మాకు అటువంటి సందర్భం ఏది ఎదురు కాలేదు సార్. మమ్మల్ని ఎవరు కూడా డబ్బులు ఇవ్వని ప్రబలం పెట్టలేదు. మా ప్రతిభ ఆధారంగానే మాకు ఉద్యోగాలు ఇచ్చారు సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలించి మా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి సదా మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ జగన్ సార్ అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్. ఓకే.